అందరికీ నమస్కారం. ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్, భారతదేశ భౌతిక భూస్వరూపాల గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి 10th క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అట్ ది సేమ్ టైం డిఎస్సి లేదా టెట్ అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడేలా చేస్తున్నా. మిస్ కాకుండా పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే రైట్. మనం ఇది కొంచెం వినూత్నంగా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనరల్గా మనకి 10th క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అంటే భారతదేశం భౌతికంగా భూస్వరూపాలు ఎన్ని భూస్వరూపాలు ఉంది ఇవి డిస్కస్ చేద్దాం. అయితే దానికంటే ముందు అసలు వీటి మీద ఎలాంటి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ మీద ఎలాంటి బిట్స్ వస్తాయి ఒకసారి చెప్తా చూడండి. రైట్. భారతదేశం అనేది ఏ భూస్వరూపం నుంచి విడబడింది? రెండవది పాంజియా అంటే ఏంటి? మూడవది అంగారా అంటే ఏంటి? నెక్స్ట్ గోండ్వానా అంటే ఏంటి? ఆ తర్వాత ఐఎస్టి ఫుల్ ఫామ్ ఏంటి? అలానే జిఎంటి ఫుల్ ఫామ్ ఏంటి? అలానే ఐఎస్టికి జిఎంటికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? ఓకే. ఇక ఇందులో ముఖ్యంగా ఇంకా వచ్చే బిట్స్ ఏంటంటే మనకి హిమాలయస్ సంబంధించి, హిమాలయస్ అనేవి ఎన్ని రేంజెస్ ఉన్నాయి, హిమాలయస్ లో ఉన్న ముఖ్యమైన శిఖరాలు ఏంటి, వాటి ఎత్తులు ఏంటి, ఆ తర్వాత ఇక్కడున్న ముఖ్యమైన వ్యాసవిడిది కేంద్రాలు ఏంటి, బాబర్ అంటే ఏంటి, టెరా అంటే ఏంటి, అలానే రీజనల్ నేమ్స్, లోకల్ నేమ్స్, శివాలిక్ పర్వతాలకున్న లోకల్ నేమ్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే ఇంపార్టెంట్ బిట్స్. ఇంకొకటి ఏంటంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖ ఏది? సో ఇవన్నీ కూడా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇంట్రడక్షన్ మీద మీకు క్లాస్ చెప్తా, తర్వాత మళ్ళీ దాని మీద బిట్స్ అడుగుతా. చక్కగా ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ తీసుకొని. ఓకే రైట్, చూద్దామని. భారతదేశ భౌతిక అమరిక లేదా భౌతిక స్వరూపాలు, రైట్, రిలీఫ్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దానికంటే ముందు అసలు భారతదేశం అనేది ఏ భూభాగం నుంచి విడబడింది అనేది మనం డిస్కస్ చేయాలి. ఓకే రైట్. భారతదేశం అనేది ఏ భూభాగం నుంచి విడబడింది అని మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండచలన సిద్ధాంతం తెలియాలి. మీ అందరికి తెలిసి ఉంటుంది, ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆల్ఫ్రెడ్ వెజనర్. ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే ఆయన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న 7 ఖండాలు కూడా ఏవైతే ఆసియా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు వరుస క్రమంలో పెద్ద ఖండాలు చెప్తున్నా. ఆసియా, ఆఫ్రికా, అలానే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఐరోపా, ఆస్ట్రేలియా, మొత్తం మనకి 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 కాంటినెంట్స్ కూడా ఒకప్పుడు ఒకే కాంటినెంట్ గా ఇంటిగ్రేటెడ్ గా ఉండేదన్నమాట. దాన్ని మనం గ్రీక్ లో పాంజియా అంటాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పాంజియా అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న 7 ఖండాలు ఒకప్పుడు ఒక్క దగ్గరే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ గా ఉండేది. దాన్ని పాంజియా అంటాం గ్రీక్ లో. దీనినే ఇంగ్లీష్ లో సూపర్ కాంటినెంట్ అని అంటాం. మరి ఒకే దగ్గర ఉన్న ఈ భూభాగం ఎలా విడిపోయింది, ఈ ఖండాలుగా దూరంగా ఎలా జరగబడింది అనేది మీకు 9th క్లాస్ సోషల్ స్టడీస్ లో మనం ఖండచలన సిద్ధాంతం అనే టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక పాంజియా అనేది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్. ఈ పాంజియా రైట్ మధ్యలో టెథిస్ అనే సీ ఉండేది, సముద్రం. దీని లోపల సంపీడన బలాల వల్ల పాంజియా అనేది ఉత్తర భాగం, దక్షిణ భాగంగా విడిపోయింది. ఉత్తర భాగాన్ని మనం అంగారా లేదా లారెన్సీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంజియా ఇది ఒకే భూభాగం, ఇది 2గా విడిందని చెప్పాను. ఉత్తర భాగం, దక్షిణ భాగం 2 అర్ధ భాగాలు విడిపోయింది. ఈ ఉత్తర పాంజియాని మనం అంగారా లేదా లారెన్సియా అని పిలుస్తాం. ఓకే, ఇక ఈ కింద టెథిస్ సముద్రానికి దక్షిణ భాగం ఏదైతే ఉందో దాన్ని గోండ్వానా అంటాం. కాబట్టి చూడండి,
పాంజీ అనేది 2 భాగాలుగా విడిపోయింది. అవి ఒకటి అంగారా, 2 గోండ్వానా. అంగారాకి మరో పేరే లారెన్సియా. ఓకే, ఇక ఈ అంగారా లేదా లారెన్సియా అనే ఈ ఉత్తర భూభాగం లేదా ఉత్తర పాంజీ అనేది 3 ఖండాలుగా విడిపోయింది. అవేంటంటే ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా. మీరు ప్రపంచ పటంలో చూస్తే లేదంటే గ్లోబ్ లో చూసినా ఈ 3 ఖండాలు కూడా పైనే కనిపిస్తాయి. కారణం ఏంటంటే అంగారా నుంచి విడబడింది కాబట్టి. మరి 3 విడబడిన తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్స్ మీద ఉంటాయని మీకు తెలుసు, అంటే పలకల మీద ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి పుష్ చేసుకుంటూ నెట్టుకుంటూ మూవ్ అవటం వల్ల, జరిగిపోవటం వల్ల దూరం దూరంగా జరగబడ్డాయి. ఆ గ్యాప్స్ లో మనకి సముద్రాలు అనేవి ఉన్నాయి. ఇక గోండ్వానా అనేది అంటే దక్షిణ పాంజీ అనేది 4 ఖండాలుగా విడిపోయింది. అవేంటంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఓకే, ఈ 4 అందుకే మనం మ్యాప్ లో చూస్తే ఈ 4 కూడా కింది భాగంలో ఉంటాయి, భూమధ్య రేఖకి దిగువన ఉంటాయి. ఇలా రైట్ పాంజీ అనేది 2 పార్ట్స్ గా అంగారా, గోండ్వానాలుగా, అంగారా మళ్ళీ 3 ఖండాలుగా, గోండ్వానా మళ్ళీ 4 ఖండాలుగా విడిపోయింది. ఓకే, ఇక తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే బిట్ ఏంటంటే భారతదేశం అనేది ఏ భూభాగం నుంచి విడబడింది, అంగారా లేదా గోండ్వానా నుంచా? దీనికి చాలా మంది ఓవర్లుక్ లో ఆన్సర్ ఏం చెప్తారంటే అంగారా నుంచి అని చెప్తారు. ఎందుకు అంటే ఆసియా అనేది అంగారా నుంచి విడబడినప్పుడు భారతదేశం అంగారా నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి విడబడదు. కానీ ఇక్కడ నిజంగా ఆసియా ఖండం అంగారా నుంచి విడబడింది, కానీ భారతదేశం మాత్రం గోండ్వానా భూభాగం. అదెలా అంటే రైట్ మనకి ఈ భారతదేశం అనేది ఒక సపరేట్ ప్లేట్ అవటం వల్ల గోండ్వానా నుంచి విడబడి టువర్డ్స్ నార్త్ వైపుకి ఇది మూవ్ అవుతూ వచ్చి కొన్ని వేల సంవత్సరాలు కదిలి ఇది ఆసియా ఖండాన్ని లేదా ఆసియా ప్లేట్ ని, అంటే ఆసియా యురేషియా ప్లేట్ అంటాం మనం. ఈ యురేషియా ప్లేట్ ని ఈ ఇండియన్ ప్లేట్ వచ్చి గుద్దుకోవడం వల్ల రైట్ గోండ్వానా భూభాగమైన భారతదేశం రైట్ ఆసియాకి అటాచ్ అయింది అనమాట. అర్థమైంది కదా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. భారత భూభాగం ఏ భూస్వరూపం నుంచి వచ్చింది, అంగారా నుంచా గోండ్వానా నుంచా? ఎగ్జాక్ట్ గా గోండ్వానా నుంచి. ఆసియా ఖండం అడిగితే అంగారా, ఇండియా అనేది గోండ్వానా. ఎలా వచ్చింది, అర్థమైందా? ఓకే, ఇక ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మీకు తెలిసింది. ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్ లో మరి భారతదేశం అనేది మన గ్లోబ్ పై ఏ అర్ధభాగం ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. ఎందుకంటే రైట్ మనకి భూమధ్య రేఖకి 8 డిగ్రీల నుంచి భారతదేశం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తిగా ఉత్తరార్ధగోళం ఉంది అని చెప్పాలి. ఇక మరి భారతదేశం అనేది ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇందాక చెప్పాను ఐఎస్టి ఫుల్ ఫామ్ ఏంటి అని. ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి భారతదేశ కాల ప్రామాణిక రేఖ ఏది అని అడుగుతారు. దీనికి ఆన్సర్ మీరేం చెప్పాలంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చెప్పాలి. ఇదేంటి 82.5 డిగ్రీల? ఎందుకంటే ఇక్కడ బిట్ చాలా సార్లు 10th క్లాస్లోనే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖ అని చెప్పి కింది ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 82.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 82.5 డిగ్రీల ఉత్తర దక్షిణ ఇలా ఇస్తాడు. అయితే మనం చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే రైట్ తూర్పు రేఖాంశం పశ్చిమ రేఖాంశం అని మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం చదువుతాం 82.5 డిగ్రీలు అనేది గుర్తుంటది, కానీ ఇది తూర్పు పశ్చిమ అనేది మర్చిపోతాం. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశ కాల ప్రామాణిక రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకు అంటే మన భూమిని రైట్ ఉత్తర దక్షిణ అర్ధ భాగాలుగా ఎలా భూమధ్య రేఖ విభజిస్తుందో అదే విధంగా భారతదేశాన్ని తూర్పు పశ్చిమ భాగాలుగా గ్రీన్విచ్ రేఖ రైట్ డివైడ్ చేస్తుంది. అప్పుడు గ్రీన్విచ్ రేఖ 0 డిగ్రీలు అవుతుంది. కాబట్టి రైట్ గ్రీన్విచ్ రేఖ నుంచి తూర్పు వైపు మన భారతదేశం ఉంది. కాబట్టి మనకు ఖచ్చితంగా భారత కాల ప్రామాణిక రేఖ ఏది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇక ఇందాక నేను అడిగిన బిట్ లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జిఎంటి అన్న. జిఎంటి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రీన్విచ్ మీన్ టైం. అంటే ఇది 0 డిగ్రీలు అనమాట. 0 డిగ్రీల రేఖాంశం ఏ నగరం గుండా వెళ్తుంది అని బిట్ అడుగుతారు. లండన్. లండన్ దేని క్యాపిటల్? ఇంగ్లాండ్ లేదా బ్రిటన్.
రైట్, ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ బిట్ చెప్పాలంటే ప్రపంచంలో అతి పెద్ద నగరం ఏది అంటే అది లండన్. ఇండియాలో అడిగితే ముంబై. సరే, ఇది రిలేటెడ్ అంటే కాదు, సందర్భం వచ్చిందని జీకే బిట్లుగా ఉపయోగపడతాయని చెప్తున్నా. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, జిఎంటి గ్రీన్విచ్ మీన్ టైం అనేది భారత ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం కి మధ్య టైం డిఫరెన్స్ ఎంత అని బిట్స్ అడుగుతుంటాడు. ఇది 10th క్లాస్ లో, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు. రైట్, ఇండియన్ స్టాండర్డ్ టైం కి గ్రీన్విచ్ మీన్ టైం కి మధ్య టైం డిఫరెన్స్ ఎంత అంటే 5.5 గంటలు, 5.5 hours. అయితే ఇక్కడ బిట్స్ చాలా సార్లు ఎలా అడుగుతారంటే ఇండియన్ స్టాండర్డ్ టైం కి జిఎంటికి టైం డిఫరెన్స్ 5.5 hours అయినప్పుడు ఏది ముందు అని అడుగుతారు. అంటే ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం మన ఇండియాలో టైం ముందుగా అవుతుందా లేదంటే లండన్ లో అవుతుందా? మరి బిట్కి ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాల్సింది అంటే రైట్, ఇండియన్ టైమే 5.5 గంటల ముందు గ్రీన్విచ్ టైం కంటే. అంటే ఇప్పుడు గ్రీన్విచ్ లో టైం మధ్యాహ్నం 12 గంటలు అయింది అనుకుంటే మన ఇండియాలో టైం సాయంత్రం 5.5 గంటలు అవుద్ది. అంటే మనమే అడ్వాన్స్ గా ఉంటాం. దీనికి ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే రైట్, భూమి ఏ దిక్కు నుంచి ఏ దిక్కు తిరుగుతుంది, ఇది 6th క్లాస్ లో ఉంటది మనకి, 6th క్లాస్ సోషల్ స్టడీస్ లో. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటది. మరి తిరుగుతున్నప్పుడు ఏ దిక్కు నుంచి ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ తిరుగుతుంది అంటే రైట్, చాలా మంది తూర్పు నుంచి పశ్చిమానికి అనుకుంటారు. రైట్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే భూమి ఎప్పుడు కూడా పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరగడం వల్లే మనకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఓకే, రైట్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి గ్రీన్విచ్ టైం కంటే భారతదేశం తూర్పు భాగంలో ఉంది కాబట్టి రైట్, ఇండియాలోనే ఫస్ట్ సూర్యోదయం అవుతుంది. అంటే నేను ప్రపంచంలో చెప్పట్లా, జిఎంటికి ఐఎస్టికి గుర్తు పెట్టుకోవడానికి. అలా కాకుండా ప్రపంచంలో రైట్ మనకి ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అనేది మీకు తెలుసు, బిట్ ఉంటుంది రైట్, జపాన్. సరే, ఇక్కడ మనం జిఎంటి ఐఎస్టి గురించి డిస్కస్ చేసాం. ఈ టైం డిఫరెన్స్ మీకు 9th క్లాస్ సోషల్ స్టడీస్ లెసన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఎలా రైట్ ఒక్కొక్క రేఖాంశం భూమి దాటడానికి పట్టే సమయం ఎంత, 4 నిమిషాలు. ఆ కాలిక్యులేషన్ బట్టి 0 డిగ్రీల నుంచి 82.5 డిగ్రీలకు వచ్చేటప్పటికి 5.5 గంటలు పడుతుంది. అది మీకు 9th క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక తర్వాత ఈ విధంగా భారతదేశం అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను రైట్ ఇప్పటి వరకు చెప్పిన దాని గురించి ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. రైట్, ప్రస్తుతం ఉన్న 7 ఖండాలు ఒకప్పుడు ఒకే ఖండంగా ఉండేది, దాన్ని ఏమంటారు? ఈ గ్యాప్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ పాంజియా. ఇక పాంజియా అనేది 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర భాగాన్ని ఏమంటారు? అంగారా లేదా లారెన్సియా. దక్షిణ భాగాన్ని ఏమంటారు? గోండ్వానా. రైట్, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాలు ఏ భూభాగం నుంచి విడిపడ్డాయి? అంగారా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అలానే ఆస్ట్రేలియా, అంటార్టికా ఏ భూభాగం నుంచి విడిపడ్డాయి? గోండ్వానా. మరి భారతదేశం ఏ భూభాగం నుంచి విడిపడింది? గోండ్వానా. రైట్, ఇక ఐఎస్టి ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం. జిఎంటి ఫుల్ ఫామ్ ఏంటి? గ్రీన్విచ్ మీన్ టైం. జిఎంటికి ఐఎస్టికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? 5.5 hours. ఏ టైం ముందు? ఇండియన్ టైమే ముందు. ఇక భారతదేశ కాల ప్రామాణిక రేఖ ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి భారతదేశం అనేది చాలా విశాలమైన దేశం. ఈ భారతదేశంలో మనకి 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల రేఖాంశాల మధ్య భారతదేశం ఉంటది. కాబట్టి భారతదేశంలో 30 రేఖాంశాలు వెళ్తాయి. మరి మనం టైం రేఖాంశాల ఆధారంగా పెట్టుకుంటాం కాబట్టి రైట్, భారతదేశంలో 30 టైంలు పెట్టాలి. మరి ఒక దేశంలో ఇన్ని టైమ్స్ పెడితే ఖచ్చితంగా గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి రైట్, యావరేజ్ గా మనం 82.5 డిగ్రీలని భారత కాల ప్రామాణిక రేఖగా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అయ్యే దేశం ఏది, రాష్ట్రం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సూర్యుడికి ఉన్న పేర్లలో అరుణ ఒక పేరు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అంటే సూర్యుడి పేరు మీదకే వచ్చింది కాబట్టి సహేతుకంగా ఉంది కదా. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మరి చిట్ట చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం గుజరాత్. అయితే
68-97 మధ్య ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య సూర్యోదయం అవ్వడానికి ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. 2 గంటలు. ఒక్క దేశంలోనే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య టైం డిఫరెన్స్ ఉంటుంది. అది అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి మధ్య ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది సూర్యోదయంలో అంటే 2 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా రైట్ 10th క్లాస్ ఇంట్రడక్షన్ లో ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఖచ్చితంగా రైట్ ప్రిపేర్ అవ్వండి. నేను పర్ఫెక్ట్ గా వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీ 100% ఇవన్నీ ఉపయోగపడతాయి. రైట్, ఓకే. ఇక మనం నెక్స్ట్ క్లాస్ లో హిమాలయాల గురించి డిస్కస్ చేద్దాం.